అల్లుడు ఆ గుండేటి చేతిలో దండేటి అవన్నీ పక్కనెట్టు నెత్తి మీద ఆ పొగేంటి రీల్ కోసం రియలిస్టిక్ గా ఉంటుందని ఏమన్నా రెడీ అయ్యేంటివా కమండలు ఇచ్చి కొట్టానంటే మెడమే తలకే భూసేకరంలో తిరుగుతుంది. ఇది రియలిస్టిక్ కోసమో రీల్స్ కోసమో కాదు, రియల్ గానే నేను సన్యాసంలో కలిసిపోయాను. ఎందుకు నువ్వు ఈ గెటప్ లో సన్యాసిలో లేవు, పేరు ముక్కలు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు పక్కకి రావే. ఆగండి, సడన్ గా ఈ సన్నాసి ఎందుకు వచ్చాడు? మరి నీ కోరికలకి కీళ్ళు అరిగిపోతున్నాయి, నీ సతాయింపుకి చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు ఇచ్చే టెస్టులకు మెడికల్ టెస్టులు కూడా దొరకని వింత రోగాలు వస్తున్నాయి తెలుసా? ఈ మధ్యన రాత్రులు పడుకుంటుంటే పొద్దులు లెగుతానా లేదని డౌట్ కూడా వచ్చేస్తుంది. అర్ధరాత్రి హార్ట్ అటాక్ తో మృతి చెందిన మధ్యతరగతి ముగుడని పేపర్ లో నా డెడ్ బాడీ మీద వైట్ క్లాత్ కప్పడం కన్నా ఊపిరి ఉండగా ఈ ఒంటి మీద కాషాయం క్లాత్ కప్పుకోవడం విన్నా. అందుకని వెంటనే 7 కొండల స్వామి దగ్గరికి వెళ్ళి తల్లనీళ్ళు ఇచ్చేసా. కాలయాపం చేయకుండా కాశీ వెళ్ళి కాషాయం వేసేసా. తల్లిచ్చో ఓకే, తల్లోంచి పొగలేంటి బా? హీట్ ఈ అయినా ముఖం తిట్టి హెరాస్మెంట్ కి హెడ్ లోంచి వచ్చి హీట్ అంతా పొగ రూపంలో పైకి పోతుంది. అప్పుడప్పుడు ఆగిదే, ఎప్పుడైనా దీని ఫోటో ఫ్లాష్ అయిందనుకో వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ యూజువల్ లో ఉంది కదా, ఎపిసోడ్ ఎండ్ వరకు వస్తుంది. అయ్యగారు సన్నాసులు అంటే అబ్బా సన్నా అంటే పిన్ని చుచ్చుకుని పెర్ర మీద కొడుతా. అదే సన్యాసులు అంటే సర్వం తెలిసి ఉండాలి కదా. మీకు సంసారం గురించి తప్ప ఏం తెలియదే. సంసారాన్ని ఒకసారి సైడ్ కాల్లో కలిపేసి చూడు, మూసీ నదిలోంచి బయటకు వచ్చిన మల్లెపూల తెల్లగా అయిపోతావు. బేసిక్ గా మగాళ్ళందరూ జ్ఞానులేరా. జ్ఞానదంతాలు రాగానే బొంతలు గుర్తొచ్చి కాంతల వెనకాల తిరిగి లాంతర్లో దీపంలో లాకడిపోతాం. ఒక్కసారి కాంతలు కాలుతో తన్నామనుకో మళ్ళీ మన జ్ఞానం మనకు వచ్చేద్ది. అయితే నీకు ఇప్పుడు జ్ఞానం వచ్చిందంటావు. చేయబట్టు ఈ బూడిది బూస్ట్లో నీళ్ళలో కలుపుకుని తాగే నీకు వద్దు. బూడిదేంటి బా నల్లగా తెల్లగా ఉంది? శవాలను కాల్చింది కదా, అలాగే ఉంటది. చూసారా దుష్ట శక్తులన్నీ ఎలా దూరం అయిపోతున్నాయో. అయితే మీరు చెప్పింది వింటే నేను కూడా జ్ఞానం అయిపోతానా? ఆంటీ గారి ప్రేమించా, ఏం జరుగుతుందో ఏంటో. దుప్పట్లో దూరిన దోమ, సెడ్డీలో చేరిన సీమ, మనసులో దాగిన ప్రేమ కుట్టి కొట్టి చంపేస్తాయి. తర్వాత నీ ఇష్టం. మరి ఆంటీ గారు ఇంటి ముందు 20 మంది ఉన్నారు, వెళ్ళి చూడరా ఎదవా. సులభ కాంప్లెక్స్ ముందు సెల రసూలు చేసుకునే వాళ్ళు అయిపోతావు చివరికి. మేకప్ లేకుండా మేము అందంగా కనపడే మార్గం ఏమన్నా ఉందా బా? ఉందే. ఫేస్ క్రీమ్ అంటే ఫేస్ కి పూసుకుంటారు, ఐస్ క్రీమ్ అంటే ఐస్ కి రాసుకుంటారా? కుదరదు. ఇది కూడా రాదు, దాన్ని చూసినా రాదు. ఏ అమ్మాయి గారు మీరేం అడగరా? 60 వచ్చాక ఆరోగ్యం గురించి ఆందోళన కాక ఇంకేముంటాయి అల్లుడు. బీపీ వచ్చాక తెలుస్తుంది బిజీ లైఫ్ కన్నా బీ కేర్ఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ అని. షుగర్ వచ్చాక తెలుస్తుంది సూ వేసుకుని పొద్దున్నే పరిగెత్తాలని. కళ్ళజోడు వచ్చాక తెలుస్తుంది కోళ్ళు ఉన్నవి సెల చూసుకోవడానికి కాదు, సమ్మగా నిద్రపోవడానికి అని. బ్లడ్ని టెస్ట్లకు ఇచ్చి హాస్పిటల్ని డెవలప్ చేయకండి. వేస్ట్ని లోపలికి వెళ్ళకుండా బాడీని డెవలప్ చేసుకోండి. చేయబట్టండే. బూడిదా బూడిది కాదు, మీకు స్పెషల్ ఐటమ్ ఉంది, చెయ్యటండే. కాయ ఈ నిమ్మకాయ 2 సెకల కింద కోసి పందరేసుకుని నాకండే, నీరసం తగ్గిపోతుంది. మరి నేనే నాకును ఉండు. నీకు పైకి చూడు, కిందకి చూడు, పట్ల నాలుగు ముఖం అంతా తిప్పి నాకు మొహానికి మసాజ్ అవుద్ది. ఎలా చూస్తుంది? నీకు కూడా ఒక ఐటెం తెచ్చాను, ఇస్తానుండు. బోధనలు బాగానే చేస్తున్నారు, భోజనం ఏం చేస్తున్నారు? ఆంధ్ర వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది, హైదరాబాద్ వస్తే 5 రూపాయల భోజనం ఉంది. బ్రేక్ఫాస్ట్ కేమో ఈ బొచ్చెట్టుకుని తిరుగుతున్నాను, బెడ్ కేమో బేగంపేట ఫ్లైఓవర్ కింద 1076 పిల్లర్ నెంబర్ 5,000 ఎట్టు కొన్నాను. లైఫ్ లాంగ్ లీజు చాలదా? ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకుని దాంతో తన్నులు తిని ఉడికి ఉడకని అన్నం తిని ఆఫీసులో బాస్తో అడ్డమైన బూతులు తిని వీళ్ళకి కావాల్సినవి కొని నచ్చకపోతే కాళ్ళెట్టుకుని తంతే గొడవలెట్టుకుని కేసులు పెడితే జైల్లో కూడా కూర్చుని చెప్ప కూడా తినాలి. ఇన్ని తినడం కొనడం కన్నా ఆ బొచ్చేదో ముందు పెట్టుకున్నాం అనుకోండి, ప్రపంచం చాలా ప్రశాంతంగా కనబడుద్ది. బై ద వే, నిన్ను వదిలేసిన దగ్గర నుంచి నువ్వు కూడా నాకు చాలా అందంగా కనబడుతున్నావు తెలుసా? మీరు కూడా నాకు అందంగా కనపడాలంటే నేను కూడా సన్యాసం తీసుకోనా? తీసుకుని దేశముద్రలో కోవేశ్వరంలా చుట్టూ ఉన్న సన్యాసులు అందరినీ సెడదొప్పుతావా? కాదు, సేమ్ సిప్ పట్టుకుని మీతో పాటు తిరుగుతా. వస్తే నేను సన్యాసం తీసుకున్నదే నీతో సావాసం చేయలేక. దాంట్లో కూడా నువ్వు సమానంగా తిరుగుతానంటే ఎంఎంటీస్ కింద తలకెట్టి చచ్చిపోవడం తప్ప నాకు ఏరే మార్గం ఉండదు. సంపనండి, సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేస్తావా? ఎలా? కోహ్లీ పిచ్చి మీద పిచ్చి కొట్టుడు కొడుతుంటే అనుష్క శర్మ స్టేడియంలో ఏం చేస్తది? సప్పట్లో కొడద్దు. సూర్య స్క్రీన్ మీద చెలరేగిపోయి స్టేజ్ మీద అవార్డులు తీసుకుంటుంటే కిందన్న జో ఏం చేస్తది? ఫోన్తో ఫోటోలు తెస్తుంది.
పవర్ స్టార్ పాలిటిక్స్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటే అన్నా లేజీ నోవ లేజీగా ఉందా? లేదు, వెనకుండా ఎంకరేజ్ చేసింది. మరి మీరు సన్యాసం తీసుకున్నారని సింగిల్ గా వదిలేసాను అనుకోండి, ఎంకరేజ్మెంట్ లేక వెనక్కి వచ్చేస్తారు. అదే నేను వెంటబడి వెనక్కి తిరుగుతున్నాను అనుకోండి, నా మొహం చూసినప్పుడల్లా సన్యాసం మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సర్వనాశనం. నేను సచ్చి సమాధిలోకి వెళ్ళినా కూడా నువ్వు నన్ను వదలవు. మరి సన్యాసం? రేయ్, బీరువాలో జాకెట్ ఐరు, లివి టీ షర్ట్, పెప్పే జీన్స్ రెడీ చేయరా. నడుచుకుంటే మళ్ళీ నా నరకంలోకి వచ్చేస్తాను. నాకు తెలుసు. చిల్లిపి